హాయ్ నమస్తే వెల్కమ్ టు అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ పవర్డ్ బై రామ్రాజ్ పంచులు మరియు చొక్కాలు. జీవనయానం సుదీర్ఘమైనది, నుదుట రాసి పెట్టినట్టే జరుగుతుంది అని కొంతమంది నమ్ముతారు. కానీ కొందరు ఈ వాదనతో ఏకీభవించరు. ఏది ఏమైనా ఈ సుదీర్ఘమైన జీవితంలో మనం ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని మూటగట్టుకుంటాం. మరి అలాంటి జ్ఞాపకాల్ని ఈరోజు మనతో పంచుకోబోతున్న సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. సంధ్యా జనక్. ఈ పేరు చెప్తే చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హ్యాపీ డేస్ సినిమాలో హీరోయిన్ తమన్నాకి అమ్మగా నటించిన నటీమణి అంటే అందరూ ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆ పాత్ర ఆమెను తెలుగు ప్రేక్షకులకు అంతగా దగ్గర చేసింది. ఆ చిత్రం తర్వాత మరెన్నో చిత్రాల్లో తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చారు నటీమణి సంధ్య. నమస్కారం, నేను సంధ్యా జనక్. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మా వారు. నమస్కారం, నేను శ్యామ్ సుందర్ జనక్, రిటైర్డ్ మేనేజర్ ఫ్రమ్ సిండికేట్ బ్యాంక్. అచ్చ తెలుగింటి అమ్మాయిగా జన్మించారు సంధ్య. తండ్రిది పిఠాపురం, తల్లిది కొవ్వూరు. కానీ తండ్రి సౌత్ ఇండియన్ రైల్వేస్లో జాబ్ చేసిన కారణంగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది కుటుంబం అంతా. అలా ఒరిస్సా, ఖరగ్పూర్, బిలాస్పూర్, కోల్కతా ఇలా తదితర ప్రాంతాల్లో గడిచింది సంధ్య బాల్యం. నేను బిలాస్పూర్లో పుట్టాను, అంటే మధ్యప్రదేశ్. మా నాన్నగారు రైల్వేస్లో ఉండేవారు. సో మోస్ట్లీ నేను నార్త్లోనే పుట్టి పెరిగాను. తర్వాత మోస్ట్లీ మాది కాన్వెంట్ ఎడ్యుకేషన్ జరిగింది. మేము నలుగురు అక్క చెల్లెలు, ఇంకొక తమ్ముడు. నేను అందరికన్నా పెద్దదాన్ని. సో మా నాన్నగారేమో బికాజ్ ఆయన నార్త్లో ఉండేవారు కదా, సో నేను ఎక్కువ తెలుగు చదువుకోలేదు. కాకపోతే మేము తెలుగు వాళ్ళం. మా అమ్మేమో ఒక ఊరు నుంచి, మా నాన్నగారేమో పిఠాపురం. దీని మూలంగా అంటే ఎప్పుడు తెలుగులోవే మాట్లాడేవారు చిన్నప్పటి నుంచి. సో మాకు కనీసం ఇలాగా మాట్లాడటం వస్తే బాగానే వస్తుంది. ఇంకా చాలా స్కూల్స్ చదువుకున్నాం. బిలాస్పూర్, ఖరగ్పూర్, కల్కటా, కటక్లో కూడా, ఒరిస్సాలో కూడా మా నాన్నగారు ఒక 7 years చేశారు. సో ఒరిస్సా ఆ రోజులో ఎక్కడ ఏముంటే అదే ఆ భాష మాట్లాడేవాళ్ళం. ఎక్కువ ఒరియా మాట్లాడేవాళ్ళం చిన్నప్పుడు. ఎక్కువ హిందీ కూడా, హిందీ, ఇంగ్లీష్, ఇంకా బెంగాలీ కల్కటాలో ఉన్నప్పుడు. సో బెంగాలీ కూడా ఎక్కువ ఖరగ్పూర్ ఈ ప్లేసెస్లో బాగా మాట్లాడేదాన్ని నేను. అందుకోసమే తెలుగు కొంచెం తక్కువ వచ్చేది. కానీ ఇప్పుడు పర్వాలేదు. సినిమాలు వచ్చాక ఇంకా బాగా అలవాటైంది, థ్యాంక్స్ టు టాలీవుడ్. బిలాస్పూర్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్పెషలీ ఫర్ రైల్వే ఎంప్లాయీస్కి ఉండేది. సో మేము అక్కడ చదువుకున్నాము. థర్డ్ టైం ఎప్పుడైతే మా నాన్నగారు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారో, నేను అప్పుడు 8th standardలో చేరాను. అది కూడా మధ్యలో. అప్పటి వరకు నేను గర్ల్స్ కాన్వెంట్లోనే చదువుకునేదాన్ని. ఇదేమో ఫస్ట్ టైం అంటే నేను ఒక కోఎడ్ స్కూల్లో మా నాన్నగారు మా 5గురిని అక్కడ వేశారు. అక్కడ వెళ్ళంగానే అంటే ఒక 2-3 days తర్వాత మా క్లాస్ టీచర్ నన్నేమో మానిటర్ చేశారు. సో ఆయన ఒక తెలుగు ఆయన. బిలాస్పూర్లో చాలామంది ఉంటారు అక్కడ బిలాస్పూర్లో. ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు సంఖ్య చాలామంది ఉన్నారు. సో ఆయన పేరు ఉమామహేశ్వర్. ఆయన ఏంటంటే హీ వాజ్ అ మ్యాథ్స్ టీచర్. సో ఆయన నన్ను మానిటర్ చేశారు. ఇంకా క్లాస్ అందరినీ అంటే మైండ్ చేయాలన్నమాట. సో నేనేం చేసి, నాకు చాలా అబ్బాయిల కేసు చూడాలంటే చాలా సిగ్గేసేది.
సో నేనేమో ఎంతసేపు అమ్మాయిల్ని మానిటర్ చేసేదాన్ని. తర్వాత క్లాస్ ఇంకా అయిపోయాక అంటే టీచర్ ఇంకా వచ్చేక ముందు నేనేమో ఎవరెవరు అంటే ఎవరు అల్లరి చేశారో బోర్డు మీద రాయాలి వాళ్ళ పేర్లు. సో నేనేం చేసేదాన్ని అంటే అమ్మాయిలందరూ క్వైట్గానే ఉండేవారు, అబ్బాయిలు వాళ్ళని మానిటర్ చేయకుండానే వాళ్ళ పేర్లు రాసేసేదాన్ని బోర్డు మీద. సో మా టీచర్ రాగానే వాళ్ళకి చాలా కోపం వచ్చింది నా మీద, ఎందుకంటే వాళ్ళకి చూడకుండానే టీచర్ వాళ్ళు ఆమెకి ఎలా తెలుసు మేము మాట్లాడాము మేము అల్లరి చేసామని వాళ్ళు గొడవ పెట్టేవారు. సో ఇలాగా అంటే నేను వాళ్ళకి తమాషాగా చెప్పేదన్నమాట, నాకు తెలిసి నేను సైడ్లోంచి చూసి అన్నీ తమాషాగా చేసేదాన్ని అని వాళ్ళకి చెప్పినప్పటికీ వాళ్ళు అఫ్కోర్స్ తర్వాత వి ఆల్ బికేమ్ ఫ్రెండ్స్. దెన్ నాకు అలా అలవాటు అయిందన్నమాట అబ్బాయిలతో ఎలా మాట్లాడాలి చేయాలి. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ గర్ల్స్ కాన్వెంట్ కన్నా కోవిడ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ చైల్డ్కి ఉంటుంది. దట్ ఈస్ నా అభిప్రాయం. నా చైల్డ్హుడ్ మెమరీస్లో చెప్పుకోవాలంటే నేను చిన్నప్పుడు నాకు అంటే అప్పుడే మా నాన్నగారు అమ్మ నాన్నగారు అనుకునేవారు నాకు కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం అప్పటి నుంచే ఎక్కువ ఉండేవి. ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే నేను మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కాలనీలో ఫ్రెండ్స్ అందరూ వచ్చేసేవారు మా ఇంటికి. మా సిస్టర్స్ కూడా, మేమే 5 మాట, మేమందరం ఒక చిన్న రూమ్లో మా బెడ్రూమ్నే నేను క్లాస్ రూమ్ కింద మార్చేసేదాన్ని. సో అందరినీ కూర్చోబెట్టేసి అందరికీ కాగితాలు అవి ఇచ్చేసి వాళ్ళ చేత నేను ఒక లెసన్ ఏదో చదవడం, ఇంకా వాళ్ళకి దాని మీద ఒక టెస్ట్ పెట్టడం, దానికి మార్క్స్ ఇవ్వడం. సో ఇలాగా అక్కడేమో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, రైల్వే బంగ్లో అదే కటక్లో ఉన్నప్పుడు కిటికీని ఒక బ్లాక్ బోర్డ్ కింద మార్చేసాను అనమాట. స్కూల్ నుంచి ఒక చిన్న ఏవో చాక్ పీసులు తెచ్చుకునేదాన్ని, వాటితోటే అన్నీ దిద్దడం దాని మీద. సో అందరికీ ఒక చిన్న కర్ర పెట్టి వాళ్ళ ఎవరన్నా సరిగా చదువుకోపోతే అంటే ఒక టీచర్స్ ఏంటంటే చిన్నప్పుడు పిల్లలందరూ వాళ్ళ టీచర్స్ని ఎక్కువ ఇమిటేట్ చేస్తారన్నమాట. సో అలా నేను కూడా చాలా ఇమిటేట్ చేసేదాన్ని. ఇంకా పెద్ద అయితే ఒక టీచర్ అవ్వాలి అని చాలా ఒక పెద్ద కోరిక ఉండేది. తర్వాత ఏంటంటే కొద్ది రోజులు పోయాక ఇంకో కొంచెం హైయర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి నాకు చాలా డాక్టర్ అవ్వాలని. నేనేమో ఇలాగే ఫ్రెండ్స్ అందరూ ఇంటికి అది వచ్చినప్పుడు నేను స్టెథోస్కోప్ అది పెట్టుకుని మా డాక్టర్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళది అన్నది పెట్టుకుని ఇలాగ డాక్టర్ లాగా యాక్ట్ చేయడం, వాళ్ళని పేషెంట్స్లా కన్వర్ట్ చేసేయడం. సో ఇలాగా చాలా రకరకాలుగా తమాషగా చేసేవాళ్ళం. ఇంకా మాకు ఆ రోజుల్లో మాకు బ్యూటిఫుల్ గార్డెన్స్ అవి ఉండేవి, చాలా పెద్ద పెద్ద బంగ్లోసు, ఇంకా ఫుల్ సర్వెంట్స్ అంతా ఉండేవారు. ఇంకా మేము చాలా అల్లరి చేసేవాళ్ళం. అంటే ఒక టామ్ బాయ్ లాగా ఉండేదాన్ని చిన్నప్పుడు. చెట్లు కూడా ఎక్కేసేవాళ్ళం మేము అక్కడ పైన, అదేంటి జామ పళ్ళు, సపోటా పళ్ళు ఇవన్నీ తమాషాగా కోసుకుని ఇంకా చెట్లనే మేము ఇళ్ళ కింద మార్చేసి దాని కింద మా ఇంట్లోంచి కుర్చీలు అవి లాగేసి లోపల పెట్టేసి మా తిట్లు తినేవాళ్ళం అమ్మ వాళ్ళ దగ్గర నుంచి. కానీ మేము చేసే అల్లరి బాగా చేసేవాళ్ళం. సిక్స్ మంత్స్ తర్వాత నాకు తమన్నా మదర్ లా చేస్తే బాగుంటుందని ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ మా ఇంటికి రావడం జరిగింది. నేను కొంచెం నాకు కొద్దిగా షాక్ అనిపించింది, ఇదేంటి ఎక్కడి నుంచో యాక్టింగ్ ఏంటి అని. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాగా మూవీస్లో ఒకరోజు వస్తామని, నేను ఇప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు. గుర్తుకొస్తున్నాయి
బాల్యంలోనే అనేక ప్రాంతాలు తిరగడం వల్ల సంధ్యకు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం భాష మాట్లాడడం అలవాటైపోయింది. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆ మాట సంధ్య జీవితంలో నిజంగా జరిగింది. అనుకోకుండానే జర్నలిజం చేసి అందరినీ మెప్పించిన సంధ్య అనుకోకుండానే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మా నాన్నగారు రైల్వేస్లో ఉండేవారు కదా, సో ఆయనేమో ఎక్కువ ట్రాక్ ఇన్స్పెక్షన్కి వెళ్ళేవారు. సో ఒకసారి ఇలాగే కటక్లో ఉన్నప్పుడు ఆయన బ్రాహ్మిణి బ్రిడ్జ్ మీరు వినే ఉంటారు. సో ఆయన హీ వాజ్ వన్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఇన్ దట్ బ్రిడ్జ్ కట్టడంలో. సో మేము ట్రాలీ అని ఉంటుంది, ఆ ట్రాలీలో కూర్చుని ఓపెన్గా ఉంటుంది అన్నమాట, ఆ ట్రాలీలో వెళ్తాం. సో పైన బ్రిడ్జ్ మీద తీసుకెళ్లారు, కిందేమో మహానది, అదే మహానది అంటే పేరు, ఆ నది పేరు, అది కింద నుంచి వెళ్తూ ఉంటుంది. పైనేమో బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్. ఇంకా మేమంతా కూర్చుని సరదాగా వెళ్తున్నాం. అంతట్లోకి నాది నేను రబ్బర్ చెప్పులు ఏవో వేసుకున్నాను, ఆ చెప్పు కింద పడిపోయింది. నేను ఇంకా ఎంతసేపు నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే చెప్పు ఎక్కడ పడిపోయింది అని కింద చూసుకుంటూ కూర్చున్నాను. ఆల్మోస్ట్ ఇంకా పడకపోయానమాట. సో లక్కీలీ ఒక అతను ఎవరో పట్టుకుని నన్ను అది వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే అంత పైన బ్రిడ్జ్ నుంచి ఏమైనా అవ్వచ్చు. సో అది ఇప్పటికీ నా మైండ్లో చాలా క్లియర్గా ఉంది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చాలా మంచి సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ నియర్లీ 3 decades నేను నా స్కూల్ పాస్ అయిపోయాక కంప్లీట్లీ కట్ ఆఫ్ అయిపోయాం. తర్వాత నేను క్యాల్కటా, నా గ్రాడ్యుయేషన్ నేను క్యాల్కటా నుంచి చేశాను. అక్కడ విద్యాసాగర్ కాలేజ్ స్ట్రీట్ నియర్ ప్రెసిడెన్సీ కాలేజ్ మాట. And I'm a science graduate. I've done my graduation ఇందులో అంటే బాటనీ, జువాలజీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ. చేశాక మేము ఇలా మా పెళ్ళిళ్ళ కోసం మా నాన్నగారు సౌత్ ట్రాన్స్ఫర్ చేయించుకుని, అప్పుడు సికింద్రాబాద్ ఆయనకి దొరకలేదు, కాకపోతే చెన్నై వెళ్ళిపోయాం. సో చెన్నై వెళ్ళిపోయాక అక్కడ నేను నా సంబంధాలు అవి చూడటం, ఇంకా నేను ఎంఎస్సి చేద్దాం అనుకున్నాను. ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ చెన్నై ఆల్సో నాకు బాటనీలో ఎంఎస్సి సీట్ వచ్చింది. అదే టైంకి ఈ మా వారి పెళ్లి సంబంధం రావడం, ఇంకా దాని తర్వాత అఫ్కోర్స్ ఐ థింక్ ఐ హ్యాడ్ టు, అంటే నా ఎడ్యుకేషన్కి ఒక చిన్న గ్యాప్ ఇవ్వడం జరిగింది. కాలేజ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అప్పుడు నేను యాక్చువల్లీ నాది 3rd year డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. లోపల మా నాన్నగారికి చెన్నై ట్రాన్స్ఫర్ అయింది. ఆయనకి ఏంటంటే హైదరాబాద్ ఇస్తే బాగుండేది అని అనిపించింది, కానీ అఫ్కోర్స్ అప్పుడు వేకెన్సీ లేదేమో, సో చెన్నై వేశారు. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ప్యాక్ చేసుకుని అంతా వెళ్ళిపోయారు. నేనైతే కలకత్తాలో ఉండిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే నేను నాది సైన్స్ సబ్జెక్ట్ కదా, సో నాకు ప్రాక్టికల్స్ అవి ఉండేవి. సో ఆ ప్రాక్టికల్స్ కోసం నేను మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి మొత్తానికి కంప్లీట్ చేసుకొని తిరిగి మెడ్రాస్ వెళ్ళానో లేదో ఆల్మోస్ట్ ఒక 2-3 months తర్వాత మా నాన్నగారు నాకు న్యూస్ ఏమి ఇచ్చారంటే, ఇలాగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు, సో యూ గెట్ రెడీ ఫర్ దాట్ అన్నారు. నేను ఇప్పుడే పెళ్లి సంబంధాలా, ఇంకా డిగ్రీ ఇప్పుడే కదా అయింది, నో ఐ డోంట్ వాంట్ టు మ్యారీ, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది అన్నాను. సరే మా నాన్నగారు అన్నారు ఓకే చూద్దాంలే దానికి ఏముంది ఓకే అని. సరే నేనేమో ఈ లోపల ప్రెసిడెన్సీ కాలేజ్లో అప్లై చేశాను. నాకు బాటనీలో ఎంఎస్సి సీట్ వచ్చేసింది. సో సంతోషంలో అంటే ఇంకా ఎంఎస్సి జాయిన్ అవుతున్నానని ఉత్సాహంలో ఉన్నాను. ఆ లోపల న్యూస్ ఏమొచ్చింది ఏంటంటే, ఇలాగా
పెళ్లి సంబంధం వాళ్ళు ఇప్పుడు అంటే మేమే బికాజ్ మేము రైల్వేలో ఉన్నాం కదా, వీళ్ళు అప్పుడు మేము చెన్నైలో ఉన్నాం, వీళ్ళు హైదరాబాద్లో ఉండేవారు. సో మీరే రావాలి